மாரிமலை முளைஞ்சில் மன்னிக் கிடந்துறங்கும் சீரிய சிங்க மரிபுற்று தீவிழித்து வேரி மயிர்பொங்க வெப்பாடும் பெரந்தூதரி மூரி நிமிரந்து முழங்கிப் புறப்பட்டு போதுரமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்துருளி கோப்புடையா சீரியா சிங்காசனத்திருந்து యాం వంద కార్యమారాయరుందేళోరెంబావాయ్. అతసి కుసుమము వలె నల్లగా ఉన్న తిరుమేనిగల స్వామి వర్షాకాలమందు పర్వత గుహలందు అమరికగా పడుకొని ఉన్న సింహము మేల్కొని అగ్నిజ్వాల వంటి చూపులతో నలుదిక్కులా చూస్తూ అవయవములను కదిలించుకొని నీల్గి లెస్సగా సాగించి గర్జించి బయటికి వచ్చునట్టులనే నీవు కూడా నీ శయన గృహమునందుండి మా మణిమంటపమునకు విజయము చేసి జయప్రదమైన దివ్య సింహాసనమందు కూర్చుండి మేము వచ్చిన కార్యమును విచారించి కృపచేయుమా అని ప్రార్థిస్తున్నారు. గోపికలు కోరిన రీతిగా శ్రీకృష్ణస్వామి శయన గృహము నుండి సింహాసనముండు చోటికి వేంచేస్తూ ఉంటే గోపికలు పూర్వము దండకారణ్యమున మునులు శ్రీరాముని చూసిన వెంటనే రాక్షసుల వలన మనకు కలిగిన పరాభవములను చెప్పుకోవాలి అని తలచి ఉండిన వారంతా కూడా శ్రీరాముని చూసిన వెంటనే తాము చెప్పవలసినవన్నీ కూడా మరిచిపోయారు. శ్రీరామునకు మంగళాశాసనములు చేశారు. తమ మనోరథములను మరచి ఈ మృదువైన శ్రీపాదములతోన నడిచిరమ్మనుట అని చింతించి శ్రీకృష్ణుని పాద పద్మములను తమ శరమున వహించి కండ్లకు అద్దుకుని మూడు లోకముల కొలచినదియో శకటాసురుని ఎగతన్నినదియో తలంచి వ్యాకులపడి శ్రీపాదమునకు ఏ విధమైన కీడు రాకూడదని చెప్పి కోరి ఈ పాసురము చేత మంగళాశాసనమును చేస్తున్నారు ఆ ఆండాళ్లమ్మ గోపబాలికలు. వర్షాకాలములో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రిస్తున్న సింహంలాగా వచ్చాడు ఆ శ్రీకృష్ణస్వామి. పరిమళము గల తన జూలుని నిక్కబొడుచున్నట్లుగా అటూ ఇటూ దొర్లి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి గుహ నుండి రాజఠీవితో బయటకు వచ్చిన విధముగా అతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి, నీవు కూడా ఆ భవనం నుండి సింహరాజము రీతిని వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించాలని చెప్పి అటుపై మేము వచ్చిన కార్యమును తెలుసుకోవాలంటూ ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించాలి అని చెప్పి స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియచేస్తోంది.